విశ్రాంతి కలగజేస్తాని యేసు ప్రభు మీకు తెలియజేస్తున్నాడు. సమస్తము భారమస్తున్నావు, శాంతి లేక దుఃఖంతో బాధతో ఇబ్బందులు పడుతున్నావు. ఈ లోకంలో చీకట్లో ఉన్న నీకు దేవుడు వెలుగులోకి ప్రశాంతంలోకి పిలుస్తున్నాడు. యేసు ప్రభువును నమ్ముకుంటే నువ్వు నిత్య జీవం పొందుతావు, ఆ పరలోక రాజ్యం పొందుతావు, శాంతి సమాధానం కలిగి జీవిస్తావు. ఈ లోకంలో నువ్వు ఏ సమస్యలతో ఉన్నా, ఏ ఇబ్బందులతో ఉన్నా, ఏ అనారోగ్యాలతో ఉన్నా, దేవుడు నిన్ను విడుదల చేయడానికి, నిన్ను స్వస్థపరచడానికి, ఆ మోక్షాన్ని ఇవ్వడానికి, ఆ పరలోక రాజ్యాన్ని చేర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. యేసు ప్రభు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే మన పాప శాప అతిక్రమ దోషాల నిమిత్తం యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. నేనేం పాపం నేనేం శాపం చేసినా నన్ను అంటావా? చూపు ద్వారా, ఆలోచన ద్వారా, తలపుల ద్వారా, క్రియల ద్వారా, దొంగతనాల ద్వారా, అబద్ధాల ద్వారా ఎన్నో తప్పులు పొరపాట్లు మనం చేస్తూనే ఉన్నాం. మరి ఇవి చేసి నువ్వు పరలోక రాజ్యం నిత్య రాజ్యం చేస్తావా? అందుకే యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి నా పాప నిమిత్తం ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టి తిరిగి 3వ రోజు లేచి మరణమాన్ని ముల్లెక్కని మరణానికి సవాలు విసిరేసిన యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన ఎందుకు వస్తే నువ్వు నిత్య రాజ్యం పొందుకుంటావు, ఈ లోకంలో కూడా శాంతి సమాధానం పొందుకుంటావు. యేసు ప్రభు ఒకడే దేవుడు. అందుకే ప్రపంచ దేశాలని యేసు ప్రభువుని నమ్ముకొని శాంతి సమాధానంతో ముందుకు వెళుతున్నాయి. నువ్వు కూడా యేసు ప్రభుని నమ్ముకొని జీవిస్తే ఈ లోకంలో పాటు శాంతి సమాధానంతో పాటు అక్కడ పరలోక రాజ్యం నిత్య రాజ్యం చేర్చబడతావు. నేడే రక్షణ దినం. యేసు ప్రభుని నమ్ముకుంటే నీ జీవితం మారుతుంది. యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు మంచి మార్గం దొరుకుతుంది. ఇది కుల మార్పిడి, మత మార్పిడి కాదమ్మా, నీ మనసు మార్పిడి. నేనున్నాను, నేను ఒక తాగుబోతుని, నాపై మంత్రశక్తులు ఎన్నో చేశారు, కానీ యేసు ప్రభు నన్ను దర్శించి నా జీవితాన్ని మార్చాడు. అదే వెలుగుని, అదే యేసు అని మీకు తెలియజేస్తున్నారు. మీరు కూడా యేసు ప్రభుని నమ్ముకుంటే మీ జీవితాలు మారుతాయి. యేసు ప్రభు ఎదుకు రండి, మీ జీవితాలు మార్చుకోండి. నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. దేవుడు మీ అందరినీ దీవించును.